వైసీపీ గవర్నమెంట్ లో ఒక వైసీపీ నాయకుడు బట్టలు కొట్టు నడుపుకుంటా ఉంటే ధర్మవరం నుంచి వాళ్ళకి సరుకు సప్లై చేస్తే 2 ఏళ్లుగా అతను సరుకు సప్లై చేసినందుకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వండి అని చెప్పి మన వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళని 3వ అంతస్తులో కూర్చోపెట్టి నగ్నంగా కూర్చోపెట్టి ఏ రకంగా అవమానించారో, ఏ రకంగా నగ్నంగా కూర్చోపెడతమే కాకుండా మెళ్ళలో ఉన్న గొలుసు ఉంగరాలు కూడా లాక్కుని వాళ్ళకి ధర్మవరం రావడానికి ఛార్జీలు కూడా లేకుండా చేసి ఆ రకంగా అవమానిస్తే దాని గురించి వైసీపీలో ఒక్కళ్ళు కూడా ఒక మాట మాట్లాడలేదు. ఇమీడియట్ గా ఈ సమస్యని మనం తెలుగుదేశం పార్టీ ద్వారా మాట్లాడిన తర్వాత అప్పుడు ఆ మనిషి మీద చర్యలు తీసుకున్నారు, పోలీస్ కంప్లైంట్ పెట్టి చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను, సునీతక్క, అలాగే కృష్ణపన్న మేమందరం కూడా ఆ రోజు మీ అందరినీ ఓదార్చడం కోసం ధర్మవరం రావడం కూడా జరిగింది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా ఏ కమ్యూనిటీనైనా ఓట్లు అడగటం లేదా వద్దంటాం అవన్నీ మామూలు, ఏ కులానైనా. కానీ ఒక కులాన్ని చిన్న చూపు చూడకూడదు. ఈ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ చేనేతలంటే చిన్న చూపు. వీళ్ళంతా వీళ్ళ బ్రతుకులంతా వీళ్ళేమీ చెయ్యలేరు, బయటికి రారు, గొడవలు పెట్టుకోరు, వాళ్ళని హత్య చేసినా కూడా వాళ్ళు మెదలకుండా ఊరుకుంటారు, ఏదో వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు అనే ఒక చిన్న చూపు ఉంది. అలాంటి చిన్న చూపు ఉన్న పార్టీలకి చెంప చెళ్ళుమనేలాగా రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వైసీపీ గవర్నమెంట్ లో ఒక వైసీపీ నాయకుడు బట్టలు కొట్టు నడుపుకుంటా ఉంటే ధర్మవరం నుంచి వాళ్ళకి సరుకు సప్లై చేస్తే 2 ఏళ్లుగా అతను సరుకు సప్లై చేసినందుకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వండి అని చెప్పి మన వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళని 3వ అంతస్తులో కూర్చోపెట్టి నగ్నంగా కూర్చోపెట్టి ఏ రకంగా అవమానించారో, ఏ రకంగా నగ్నంగా కూర్చోపెడతమే కాకుండా మెళ్ళలో ఉన్న గొలుసు ఉంగరాలు కూడా లాక్కుని వాళ్ళకి ధర్మవరం రావడానికి ఛార్జీలు కూడా లేకుండా చేసి ఆ రకంగా అవమానిస్తే దాని గురించి వైసీపీలో ఒక్కళ్ళు కూడా ఒక మాట మాట్లాడలేదు. ఇమీడియట్ గా ఈ సమస్యని మనం తెలుగుదేశం పార్టీ ద్వారా మాట్లాడిన తర్వాత అప్పుడు ఆ మనిషి మీద చర్యలు తీసుకున్నారు, పోలీస్ కంప్లైంట్ పెట్టి చేయడం జరిగింది. ఆ సందర్భంగా నేను, సునీతక్క, అలాగే కృష్ణపన్న మేమందరం కూడా ఆ రోజు మీ అందరినీ ఓదార్చడం కోసం ధర్మవరం రావడం కూడా జరిగింది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా ఏ కమ్యూనిటీనైనా ఓట్లు అడగటం లేదా వద్దంటాం అవన్నీ మామూలు, ఏ కులానైనా. కానీ ఒక కులాన్ని చిన్న చూపు చూడకూడదు. ఈ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ చేనేతలంటే చిన్న చూపు. వీళ్ళంతా వీళ్ళ బ్రతుకులంతా వీళ్ళేమీ చెయ్యలేరు, బయటికి రారు, గొడవలు పెట్టుకోరు, వాళ్ళని హత్య చేసినా కూడా వాళ్ళు మెదలకుండా ఊరుకుంటారు, ఏదో వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు అనే ఒక చిన్న చూపు ఉంది. అలాంటి చిన్న చూపు ఉన్న పార్టీలకి చెంప చెళ్ళుమనేలాగా రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.